అందరికి మధ్యాహ్నం అన్నం పప్పు పచ్చిమిరపకాయల పప్పు అలాగే పన్నీర్ కర్రీ బజ్జీ చిట్టి బజ్జీలు తెచ్చుకున్నామండి. చిట్టి బజ్జీలు మామూలు బజ్జీలు అలాగే చపాతి టిఫిన్ చేసినామండి. ఇడ్లీ టమాటా చారు పెరుగు. అదే బజ్జీ ఝాన్సీ బజ్జీ అన్న ఇవాన్ తిందురన్నానా బజ్జీ నిషాన్ పన్నీర్ కర్రీ ఒక నాకు బజ్జీలు తిన్నాడు అన్నీ తిన్నామని కడుపునయ్యానని చిన్న మా ఇషాన్కి అయితే బజ్జీలు చాలా ఇష్టము. నాన్ వెజ్ తిన్న నెలల్లో ఈ నెలల్లో పన్నీర్ కర్రీ తినొచ్చు చేసుకొని. చాలా ఈజీగా అయిపోయింది, అసలుకి తొందరగా అయిపోయింది కదా, చాలా తొందరగా అయిపోయింది. చికెన్ అవన్నీ ఉడకాలా, మసాలాలు అవన్నీ కూడా అవసరము. పన్నీర్ కర్రీ కూడా చాలా మంచిది హెల్త్కి అయితే. ఇంకా పాలతో చేసినది కాబట్టి కాల్షియం అవన్నీ బాగా ఎక్కువ ఉంటుంది. మేము అప్పుడప్పుడు ఇలా పన్నీర్ కర్రీ చేసుకుంటుంటాము. పాలక్ పన్నీరు, ఇలా రెడ్ కలర్లో బటర్ పన్నీర్ ఇవన్నీ చేసుకుంటుంటాము. పిల్లలకి స్కూల్కి కూడా మా పిల్లలు అన్నం తిన్నీకే బాధపడతారు. తిన్నామంటే ఆడుకుంటున్నారు, చూడు మట్టిలో ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టినా మేము అడుక్కోవాలా, పిల్లలేని చోట పెట్టాలనుకుంటారా మా పెద్దోడిని అయితే. అప్పుడైనా ఏదైనా అందరూ గుంజుకొని తింటాడేమో చూడాలా. యూట్యూబ్ వాళ్ళు చూస్తున్నట్టు పట్టుకుపోతాడు వచ్చి. మా బాబుకి ఏదైనా మంచి హాస్టల్ ఉంటే కామెంట్ చేయండి మీరు. హాస్టల్ వదులుతాం మా ఇవాన్ని. హాస్టల్ చూడండి ఒకటి అని అడుగు. అసలు చూడకూడదు మీరు ప్లీజ్. బబ్లీగా కిందకి వచ్చింది. బబ్లీగా మీకు తిండి విలువ తినాలంటే ఖచ్చితంగా హాస్టల్లోనే వదలాలి ఈ పిల్లల్ని, అప్పుడైనా తెలుస్తుంది. అంటే అన్నము పెడితే రాత్రి పెట్టాలి, మధ్యాహ్నం మేము పెట్టకూడదు. నీళ్ళ పప్పు, లావు అన్నము. ఇవన్ కొంచెం అన్నమే అంటాం. చెప్పు రోజు ఎర్రపప్పు తిని బోర్ కొట్టింది అత్తమ్మ. ఇది బాగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయ బాగా కమ్మగా ఉంది. గోంగూర పప్పు వేసుకుందాం అనుకున్నాం, తినక పచ్చిమిరపకాయ పప్పు చేసింది.
అలా అలా చచ్చిపోయింది పనుకుంటా చచ్చిపోయింది నిజంగా చచ్చిపోయింది దానిసి దానా చపాతి పెడతారా కూర్చో. అయ్యో దానా బజ్జీ ఇషాన్ బేబీ బజ్జీ తాయి తెస్తారులే అన్న తెస్తారులే ఇవాన్ కొంచెం నీళ్ళని తిన్నా నా తమ్మునికి చిన్నవి దెబ్బ పెట్ట పో చేతులు శుభ్రంగా కడుక్కో. వాతావరణం అయితే చాలా బాగుంది, చల్లగా వర్షం వస్తుంది, చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు కందులకు ఒక వర్షం రావాలమ్మా. కందులకు వర్షం వస్తేనే అంట బాగా వచ్చేది. గింజ అనేది లొట్ట పడదంట, గట్టిగా వస్తాయంట గింజలు బాగా. ఇప్పుడు కూడా మేము పైన కూర్చొని తినగలుగుతామా లేదా అనుకున్నాము. వర్షానికి లైట్గా చినుకులు పడినాయి, అనగానే క్లైమేట్ బాగుంటది కాబట్టి మేము అలానే కూర్చున్నాము. చారు వేసుకుని బాగుంది. టమాటా చారు కదా బాగుంది. చారేనా మట్టింది నిన్న మధ్యాహ్నం స్కూల్లో ఏడ్చినాడని మేము ఇవాన్ని పెద్ద బాబుని పిలుచుకొచ్చుకున్నాము. ఇంకా ఈరోజు చూడండి అట్లా తాయిస్తున్నాడు. పెట్టడమే మేలు అనిపిస్తుంది పిల్లోని. మంచిగా ఏడుతాయి. తొందరగానే పెళ్ళి వేసుకుంటారా? వేసుకోవాలమ్మా. మీరు చేసుకోకండి. అక్కడ నేను సాయంత్రం వరకు పెట్టాం ఊరికే వచ్చేటప్పుడు తీసుకుంటారా. వాడు వచ్చి కూడా ఇంట్లో పండుకునేది లేదు కాబట్టి వాడిని ఆడబెట్టడమే మేలు స్కూల్లోనే. పిల్లలు ఏమైనా ఇంత స్కూల్ నుంచి వస్తేనే తిని పండుకుంటారని. మేము ఒక 2 పిల్లులను తెచ్చుకున్నాము. ఇంట్లో అందరికి పిల్లులు కుక్కలు అంటే చాలా ఇష్టమని పిల్లులు అవతల మా లైన్ లో ఉన్న వాళ్ళు ఇచ్చినారు. ఆ పిల్లులు కన్నాయని 2 పిల్లులు ఇచ్చినారు, తెచ్చుకున్నాము. బాగా ఏమైందన్నా నిన్న పిల్లికి ఏమైంది చెప్పు, నువ్వు చెప్పు బేటా. కొడుతుంది కదా పాపం కదా నాన్న. మన దగ్గర ఉన్న కుక్కనే వెంటనే అది కొరికేసింది. మేము చూసుకునే బయటికి పోయే లోపలే ఇంకా కొరికేసింది.
అల్లిచ్చే లోపల రెండు కుక్కలు అట్లా పట్టుకున్నాయి జరిగింది కదమ్మా. నిన్న. మా ఇంట్లో అందరూ ఏడ్చడమే అసలుకి దాన్ని చూసి. అప్పటికి ఇంకా మంచిగా అవుతుందని అనుకునే ఉంటుంది, మందు కానీ దానికి నొప్పి తట్టుకోలేక పాపం చనిపోయింది అది కదా నాన్న. అవుతుంది. జాగ్రత్త ఏడుస్తుంది కదా. ఎట్లా వచ్చింది రాత్రి పట్టుకుంది. ఏమో అన్ని బాగా ఇష్టంగా పెంచుకుంటాం కానీ వాటికి ఏదన్నా ఒక్కటి అయితేనే అసలుకి చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. పెద్దగా అయినాక కొంచెం బాగున్నాయి అనుకుంటే అదో ఒకటి వస్తుంది, చనిపోతే మనకు బాధ. ఈ వాన్గాడి షాన్గాడు అయితే పాపం ఎత్తుకొని తిన్నా కూడా ఒక్కరోజు ఏమనలే. గట్టిగా సతాయిస్తుంది వాడు. ఉన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని తిరిగి ఇంకా బాగా పెద్దగా అవుతుంది అనేసరికి అట్లా జరిగింది. చాలా అసలుకి మాకు మర్చిపోలేని విషాదం అదైతే. ఇంకా కుక్కని చూసినప్పుడల్లా దాన్ని అట్లా చేసిందనే బాధనే వేస్తుంది, కానీ ఏం చేసాం, అది కూడా నోరులేని జీవే కాబట్టి ఇంకా దాన్ని కూడా మనం ఏం అనలేము. చాలా సార్లు కాపాడినాం అప్పుడే, ఉరికి ఉరికి చాలా సార్లు తప్పించుకుంది, కానీ ఇంకా నిన్నైతే దాని చేతిలో చిక్కిపోయింది. అది జీవన్ పట్టుకో పట్టుకో చెయ్యి. ఇడ్లీ 6 ఇడ్లు ఉన్నాయి, ఎవరో ఒకరు తింటారు కదా. అవ్వ తిన్నది పెద్దవ్వ, దెబ్బలు పడగొట్టదు అవ్వ చూస్తే కదా అందరిని. ఇడ్లీ నాకైతే మా చిన్న బాబును కూడా ఎప్పుడెప్పుడు ఝాన్సీ చెప్పు ఏంటది. అడ్లీ కాదు నాన్న, ఇడ్లీ. ఇడ్లీ చెప్పు, ఇడ్లీ ఇడ్లీ చెప్పు. మనకి ఆపు ఆపు అంటున్నాడు, మరి నువ్వు చెప్పు నాన్న. నువ్వు చెప్పిరా చెప్పు మళ్ళీ పట్టు. నాకు ఇవన్నీ షేర్ చేస్తాను. మా ఈడి నచ్చినట్లయితే పట్టాను. నువ్వు చెప్పు, హాయ్ అండి చెప్పు, హాయ్ అండి చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్ లాక్స్ అండి. నేను అల్లరికి రోజు ఏం చేసినామంటే అన్నము, పప్పు, పన్నీరు, సాంబారు, చపాతి, పెరుగు, అన్ని అంటే ఇదో ఇది ఇది బజ్జీ, ఇంకా ఇంకా చెప్పు. అందరం కలిసి తింటున్నాము. ఇంకా చెప్పేట నేను స్కూల్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. బాయ్.